హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది డిస్కస్ చేసుకుందాము. ఇది ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్. సో ఈ 1 డే టైం ఫ్రేమ్ లో నేను ఆల్రెడీ మార్నింగ్ 5:30కి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో బ్యాంక్ నిఫ్టీ డూ ఆర్ డై పొజిషన్ లో ఉంది. సో ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ అని. సో ఎందుకు అలా పెట్టాను అంటే ఒకసారి చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లో ఉంది. సో ఈ రోజు సపోర్ట్ జోన్ ని క్రాస్ చేసి కిందకైనా వచ్చేయాలి, లేదా సపోర్ట్ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని పైకన్నా వెళ్ళాలి. అందుకే నేను డూ ఆర్ డై అని పెట్టాను. 5:30కి పెట్టానండి, మార్నింగ్ 5:30కి. సో నిఫ్టీలో కూడా సేమ్. నిఫ్టీ చూడండి ఒకసారి, నిఫ్టీ ఒకవేళ కిందకు వస్తుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. సో మనకి ఇక్కడ లెవెల్ ఉంది, ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే, నాకు కొంతమంది స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, సార్ ఇక్కడ నుంచి ఉంది కదా సార్, ఇంత ఫాల్ ఉంటుందా? ఇంత ఫాల్ ఉండదండి. ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోండి. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను, ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్, థర్డ్ స్వింగ్ అని, అలా స్వింగ్లు తీసుకోవాలి. సో ఈ ఫస్ట్ స్వింగ్ తీసుకుంటే మనకి చాలా దగ్గరలోనే ఉంది సపోర్ట్. సో ఈ సపోర్ట్ దగ్గర తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుందా, కన్సాలిడేట్ అవుతుందా, లేదా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా క్రాస్ చేసి కిందకు వస్తుందా అనేది మార్కెట్కి వదిలేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇక్కడ చాలా మంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయిందని చూద్దాము. ఫస్ట్ నిఫ్టీలో చూస్తే, నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్. సో ఈ బుల్లిష్ క్యాండిల్ వేసినప్పుడు ఒకసారి చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నిఫ్టీ. ఎందుకంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో కదా. సో యాక్చువల్ గా ఫస్ట్ ఇది తీసేద్దాం. ఇది తీసేసి యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం, మనం ప్రీ మార్కెట్ కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. దీనికి కింద ఒక 30 to 40 పాయింట్స్, అంటే యాక్చువల్గా ఇక్కడ పెడితే, ఈ క్యాండిల్ క్లోజింగ్ లో పెడితే చాలా పెద్ద అయిపోతుంది, 50 పాయింట్స్ అయిపోతుంది. సో ఒక 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ ఈ రోజు నిఫ్టీ ఎక్స్పైరీ. సో డెఫినెట్ గా ఈ 2 క్యాండిల్స్ లో ఏదో ఒక క్యాండిల్ వచ్చి మీకు స్టాప్ లాస్ కొట్టేస్తుంది, డెఫినెట్ గా కొట్టేస్తుందండి, సమస్య లేదు. బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది, బట్ నిఫ్టీ మాత్రం ఫస్ట్ ఎంట్రీలోనే స్టాప్ లాస్ కొట్టేసింది. ఏది ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం. అలా కాకుండా టెక్నికల్స్ ప్రకారం చూడాలి అంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. దిస్ ఇస్ అవర్ టార్గెట్. సో 16 పాయింట్స్ టార్గెట్ ఉంది అండ్ 30 పాయింట్స్. సో యాజ్ పర్ ద టెక్నికల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, వెరీ డేంజర్. ఎందుకు? 2 ఉంది. ఏంటండి? రిస్క్ 2 ఉంది, రివార్డ్ 1 ఉంది. ఓకే, 30 పాయింట్స్ రిస్క్ ఉంది, 15 పాయింట్స్ మాత్రమే టార్గెట్ ఉంది. సో ఇది రిస్కీ ఎంట్రీ, తీసుకోకూడదు. ఏం చేయాలి? 5 minutes లోకి వచ్చి, ఇదంతా బుల్లిష్ ట్రెండ్, మీకు అర్థమవుతుంది కదా, ఇది బుల్లిష్ ట్రెండ్. ఈ బుల్లిష్ ట్రెండ్ లో 5 minutes లో మనకి ఎప్పుడైతే ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ పడుతుందో, ఈఎంఏని టచ్ చేస్తూ ఒక బుల్లిష్ క్యాండిల్ పడినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, గుర్తుంది కదండి. సో మీరు 5 minutes లో కనుక ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఈ హై ఎందుకు తీసుకున్నాను నేను, ఐడియా ఉంది కదండి. దీనికంటే ఎక్కువ హై ఉంది. దీని తరువాత చాలా మంది ఇది ఇక్కడ తీసుకుని స్వింగ్ హై, ఇక్కడ తీసుకుని స్వింగ్ లో, ఇలా వెనక్కి వస్తున్నారు. ఈ పాయింట్ కంటే వెనక్కి రాకూడదు, ఈ పాయింట్ కంటే ముందుకు మాత్రమే చూడాలి ప్రీవియస్ స్వింగ్ లో ఎక్కడుందనేది. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 23 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 40 పాయింట్స్ టార్గెట్. అప్రాక్సిమేట్లీ 1:2 ఇచ్చిందండి. చాలా మంచి ట్రేడ్. అసలు ఎక్కడా కూడా స్టాప్ లాస్ సైడ్ కి రాలేదు, చాలా మంచిగా మూవ్ అయింది, వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత ఇక్కడ కొంతసేపు కన్సాలిడేట్ అయింది. యాక్చువల్ గా అయితే 15 minutes లో కూడా కన్సాలిడేషన్ ఉందండి, చూసారా, కంటిన్యూస్ గా 15 minutes క్యాండిల్స్ అండి కన్సాలిడేషన్ లో ఉంది. సో తరువాత యాక్చువల్ గా ఈ క్యాండిల్ ఇక్కడెక్కడ కూడా బేరిష్నెస్ లేదు. బేరిష్నెస్ లేదని ఎందుకంటున్నాను నేను, చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా ఇక్కడ 15 minutes లో బేరిష్ గా మారలేదు. మళ్ళీ ఏం చేయాలి మీరు? ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ కోసం చూడాలి. ఇది మనకి ఆ బుల్లిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 10 పాయింట్స్ టార్గెట్. తీసుకుంటామా అండి ఈ ట్రేడ్? తీసుకోకూడదు. 2 రిస్క్ ఉంది, 1 రివార్డ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రేడ్ తీసుకోకూడదు. వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. 15 minutes లోనూ జోన్ లేదు అండ్ 5 minutes లో కూడా జోన్ లేదు. సో అటువంటి ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుందని తెలుస్తుంది. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద
రెసిస్టెన్స్ జోన్ తెలిసింది. సో మనకి ఏం కావాలి, రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి ఒక మంచి రెడ్ క్యాండిల్ కావాలి, అది కూడా విత్ 15 మినిట్స్ సపోర్ట్ చేస్తూ. సో ఫస్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసింది ఫేక్ ఎంట్రీ, ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసింది ఫేక్ ఎంట్రీ. ఈ క్యాండిల్ ని మాత్రం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు ఫేక్ ఎంట్రీ అని చెప్తున్నాను, ఐడియా ఉంది కదండి. 15 మినిట్స్ లో చూడండి ఇది 20 కంటే పైన ఉన్నాయి. ఈ రెండు చోట్ల మనకి 5 మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈఎంఏ కంటే పైన ఉన్నాయి. బట్ ఈ క్యాండిల్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఒకసారి తీసేస్తాను చూడండి, ఈ క్యాండిల్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఈఎంఏకి చాలా దగ్గరలో ఉంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా 2 to 3 డేస్ నుంచి చెప్తున్నాను, ఈఎంఏకి దగ్గరగా ఉన్నప్పుడు 5 మినిట్స్ లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మీకు ఇక్కడ తీసుకుంటే, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే యాక్చువల్గా అయితే ఇంతవరకు రావాలి, అంతే కదండి. ఇదే జోన్ ఉంది. ఇప్పటికే చాలా మందికి డౌట్ ఉండొచ్చు, సరే స్వింగ్ లో ఇది కదండి, ఇది ఎందుకు తీసుకుంటున్నాను ఐడియా ఉంది కదా. స్వింగ్ 1 స్వింగ్ 2 ఇది కూడా స్వింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా క్యాండిల్స్ ఆగినాయి, ఇక్కడ చాలా క్యాండిల్స్ ఆగాయండి. ఇది జస్ట్ విక్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడ చాలా క్యాండిల్స్ ఇక్కడ ఆగాయి. సో ఇది స్వింగ్ కింద తీసుకోవచ్చు. యాక్చువల్ గా ఇదే చాలా బాగా పనిచేస్తుంది స్వింగ్ కింద, స్వింగ్ లా. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, ఒక్క నిమిషం ఇవి తీసేస్తాను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 30 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది టార్గెట్ వరకు రాలేదు, ఇంతవరకు వచ్చిందండి 15 పాయింట్స్ వచ్చింది, అంటే దాదాపుగా 1:1 ఇచ్చింది. 10 పాయింట్స్ స్టాప్ లాస్ కి 15 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. యాక్చువల్ గా మీరు ఇంతవరకు వెయిట్ చేస్తుంటే ఈ క్యాండిల్ లో వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. ఈ క్యాండిల్ యొక్క విక్ చూడండి ఎంత ఉందో, ఇది చాలా వాలటైల్ గా వెళ్ళిన విక్ అండి ఇది. సో ఆల్రెడీ ఇక్కడికి ఇది 3 o'clock క్యాండిల్. సో మీరు ఎక్స్పైరీ రోజు ఇంతవరకు ఉండకూడదు. ఓకేనండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్. సో ఈ బుల్లిష్ క్యాండిల్ కంటే కూడా నేను మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుంది కదండి. మార్నింగ్ 5:30కి పెట్టాను, స్వింగ్ లో టు స్వింగ్ హై, మనకి ఈ జోన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని పెట్టానండి నేను. సో ఈ జోన్ ప్రకారం చూసుకున్నా సరే, లేదా ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం చూసుకున్నా సరే, మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే అప్ టు 2 to 3 క్యాండిల్స్ వరకు హోల్డ్ చేయమని చెప్పాను. ఇది 120 పాయింట్స్ ఇచ్చిందండి. 120 పాయింట్స్ అంటే చాలా చాలా ఎక్సలెంట్ ఎంట్రీ. నేను మార్నింగే అప్డేట్ చేశా ఇది బుల్లిష్ గా ఉండడానికి అవకాశం ఉందని. ప్లస్ ఇది ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. నేను ఈ క్యాండిల్లో 40 పాయింట్స్, ఈ క్యాండిల్ కి 75 పాయింట్స్, ఇక్కడ 40 పాయింట్స్ హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయాను, 75 పాయింట్స్ ఇక్కడ పూర్తి క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయింది. చాలా చాలా ఎక్సలెంట్ ట్రేడ్ ఇచ్చిందండి. ఇది మాత్రం నిజంగా ఈ 4 క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్ వేసాయి కదా, చాలా చాలా సూపర్ ఎంట్రీస్ అనమాట. ఇక్కడ నేను పూర్తిగా ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్లో మీకు యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, అప్ టు 2 to 3 క్యాండిల్స్ మనం హోల్డ్ చేయొచ్చు. లేదు అలా కాదు, టెక్నికల్స్ ప్రకారం చూడాలి అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 80 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్, 60 to 70 పాయింట్స్ టార్గెట్. ఇది వెళ్ళి డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది, 130 పాయింట్స్ ఇచ్చిందండి. సో ప్రీ మార్కెట్ పరంగాను టెక్నికల్ పరంగాను రెండిటి పరంగాను కూడా ఇది చాలా మంచి ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ ఎక్కడా కూడా మనం బేరిష్ ఎంట్రీ చూడము. ఒకసారి 5 మినిట్స్ లో పెడుతున్నాం చూడండి, ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, బట్ తీసుకుంటామా, తీసుకోకూడదు. ఎందుకు? బికాస్ ఇది ఆల్రెడీ ఈఎంఏకి చాలా దూరంలో ఉంది. ఈఎంఏకి దగ్గరగా వచ్చి టచ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రం మనం బేరిష్ ఎంట్రీ అనేది చూస్తాము. సో ఇక్కడ ఏం చూడాలి మనం, మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఒక బుల్లిష్ క్యాండిల్ చూడాలి. మనకి 15 మినిట్స్ లో బుల్లిష్ ఉంది, మనం ఏం చూస్తామండి, 5 మినిట్స్ లో మళ్ళీ ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ కావాలి. సో ఈ క్యాండిల్ లో మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఇక్కడ కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఇది కదా ఈ రోజు ఓపెనింగ్, మీరు ఇక్కడ ఎందుకు తీసుకున్నారు? చూడండి, ఇక్కడి కంటే కూడా ఈ స్వింగ్ లో చాలా కన్వీనియంట్ గా ఉంది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు, తప్పేం కాదు. బట్ దీనికంటే కూడా కంటిన్యూషన్, మార్కెట్ ఎంతవరకు వచ్చి ఇక్కడి నుంచి కంటిన్యూషన్ జరిగింది. సో స్వింగ్ లో అనేది నేను మీకు క్లాస్ లో కానీ యూట్యూబ్ లో కానీ వెబినార్ లో కానీ ఎక్కడ చెప్పినా ఏం చెప్తున్నానండి, మార్కెట్ ఎక్కడి నుంచి అయితే యూ టర్న్ అవుతుందో దాన్ని స్వింగ్ లో కింద మనం కన్సిడర్ చేయాలి. సో దీన్ని నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ వచ్చి 75 పాయింట్స్ అండ్ టార్గెట్ వచ్చి 90 పాయింట్స్. ఇది హ్యాపీగా టార్గెట్ హిట్ అయింది. టార్గెట్ హిట్ అయిన తర్వాత చాలాసేపు ఇది రెసిస్టెన్స్ జోన్లో ఉండిపోయింది. రెసిస్టెన్స్ జోన్లో ఉండి వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్
అయిన తర్వాత మాత్రమే రివర్స్ అయిందండి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది చూడండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, సార్ ఇక్కడ కూడా ఇది కూడా బేరిష్ ఎంట్రీయే, ఇది కూడా బేరిష్ ఎంట్రీయే అని. బేరిష్ ఎంట్రీయే, బట్ ఒకసారి మీరు 15 minutes లో పెట్టి చూడండి. ఈ 2 రెడ్ క్యాండిల్స్ నేను గీసిన గీతలు ఎక్కడ ఉన్నాయండి, రెడ్ గీతలు చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను మీకు. చూడండి ఇది అండ్ ఇది, ఈ రెండిటి కింద నేను గీతలు గీసాను చూస్తారా. 15 minutes లో పెడితే ఎక్కడ ఉందండి, ఈఎంఈకి చాలా దూరంగా ఉంది. సో ఇది బేరిష్ ఎంట్రీస్ కాదు. 15 minutes లో ఇంకా ట్రెండ్ చేంజ్ అవ్వలేదు. సో మనం ఏం చేయాలి, 15 minutes లో ట్రెండ్ చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయిన తర్వాత ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సార్ మరి ఇది కూడా బుల్లిష్ ఎంట్రీయే కదా, ఎందుకు తీసుకోలేదు? ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తుంచుకోవాలి మీరు. రెసిస్టెన్స్ జోన్ లో బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు, సపోర్ట్ జోన్ లో బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు. సపోర్ట్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు తీసుకోవాలి, లేదా సపోర్ట్ ని క్రాస్ చేసి కిందకు వచ్చేసిన తర్వాత తీసుకోవాలి. అంతే తప్ప సపోర్ట్ జోన్ లో బేరిష్ ఎంట్రీ తీసుకోకూడదు, అలాగే రెసిస్టెన్స్ జోన్ లో బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు. అది రివర్స్ కోసం చూడండి. ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయిన తర్వాత ఇక్కడ రివర్స్ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. మళ్ళీ సేమ్ డౌట్ అర్థమవుతుంది కదండి. ఇది స్వింగ్ 1, ఇది స్వింగ్ 2. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 60 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్. ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. ఈ సపోర్ట్ జోన్ ని టచ్ చేసిన తర్వాత పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ లో మాత్రమే మనకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇవ్వలేదు, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ బుల్లిష్ ఎంట్రీలో మీరు ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఎందుకు ఈ స్వింగ్ తీసుకున్నాను ఐడియా ఉందిగా, ఫస్ట్ స్వింగ్ సెకండ్ స్వింగ్. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్, ఒక 50 points స్టాప్ లాస్ అండ్ 80 points టార్గెట్. ఇది హ్యాపీగా వెళ్ళి టార్గెట్ ని హిట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ రోజు మాత్రం టెక్నికల్స్ చాలా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యాయండి. మార్కెట్ ఒక రకంగా చెప్పాలి అంటే యూ షేప్ రికవరీ అని చెప్పుకోవాలి. చాలా మంచి రికవరీ అండి, యూ షేప్ లో రికవరీ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఈవెన్ చూడండి ఎక్కడ టచ్ అయిందండి, వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయింది. సో ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ అయింది కదా, రేపు పొద్దుట కిందకు వచ్చేస్తుందా అంటే అలా ఎప్పుడు చూడొద్దు. ఊహాగానం ట్రేడింగ్ మాత్రం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి, టెక్నికల్స్ మంచి బేరిష్ క్యాండిల్ పడ్డది అనుకోండి, ఇక్కడ టెక్నికల్ పరంగా ఈఎంఏని క్రాస్ చేస్తూ ఒక బేరిష్ క్యాండిల్ పడితే అది కన్ఫర్మేషన్ మనకి ఎందులో 15 minutes టైం ఫ్రేమ్ లో. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాట్సాప్లో అడగండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.